అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్క మహిళ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రీసెంట్గానే మనకి వరలక్ష్మి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి పూజను జరుపుకున్నారు. ప్రతి మహిళ ఎంతో అందంగా అలంకరించుకొని ఇంటిని అలంకరించి అలాగే మన పూజ గదిని అలంకరించుకొని పూజ జరుపుకొని తాంబూలాలు అందరికీ ఇవ్వడం, మహిళలకు ఆ తాంబూలంని తీసుకొని ఆ మహాలక్ష్మి కటాక్షం మనకి కలిగిందని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే మన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది. కానీ ఇందులో భాగంగానే మనకి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అనేవి మన ముందుకు వచ్చాయి. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న మహిళలు కొంతమంది అంత బాగానే చేసుకున్నారు. కానీ కొంతమంది పిచ్చి చేష్టలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. సో ఇలాంటి వీడియోలు చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా దీనికి ఇంపాక్ట్ అవుతున్నారు. సో నేనైతే ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఒకటి కాదు, ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూపిద్దామనేసి ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. సో చూస్తారు కదండి వీడియో. ఎంతో అందంగా పూజ చేసుకొని పూజలో ఆ దేవుణ్ణి అలంకరించుకొని అలాగే ఆ మహిళ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అలంకరించుకొని మహాలక్ష్మి రూపంలో ఉన్న ఆ అమ్మవారు వాళ్ళ ఇంటికే వచ్చినంత విధంగా పూజ చేసుకున్నారు. కానీ అక్కడ లాస్ట్కి చివరగా పూజ అయిపోయిన తర్వాత వెకిలి చేష్టలతో పూజ చేసిన తర్వాత ఈ విధంగా వీడియో తీసి పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించండి. సో వెకిలి చేష్టలే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పూజ ప్రశాంతంగా జరుపుకొని మహిళలకు తాంబూలాలు ఇచ్చుకొని ఇంత మంచిగా పూజ జరుపుకున్నప్పుడు ఇలాంటి వీడియోస్ తీయడం అనేది అసలు కరెక్ట్ కాదు. పిచ్చినే అనుకోవచ్చు. ఇలాంటి మహిళలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. ఒక పూజ మీరు సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నప్పుడు ఆ పూజకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, వేరే వాళ్ళకు తెలియని ఇన్ఫర్మేషన్, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే అమ్మవారిని చూపించుకుంటూ మనము వీడియోస్ అనేవి పెట్టుకోవచ్చు. అందులో ఏ తప్పు లేదు. కానీ ఇలాంటి వెకిలి చేష్టలు, వెకిలి డ్యాన్సులు అమ్మవారి ముందే ప్రదర్శించి అవి మరీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మన భారతీయ సాంప్రదాయానికి ఒక సిగ్గుచేటని చెప్పుకోవచ్చు మనము. సో అదెలా అంటే మన భారతదేశంలో పండుగలు కావచ్చు, కొన్ని పర్వదినాలు కావచ్చు, మన అంతర్జాతీయంగా కూడా మన వేరే వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితిలో మన భారతదేశం ఉందంటే దానికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితిలో మన సాంప్రదాయం, మన హిందూ ధర్మంలో ఇలాంటి పూజలు మనం చేసుకున్న తర్వాత ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం వల్ల వేరే మతాల వారికి కూడా మనము అనే ఛాన్స్ అనేది మనం ఇస్తున్నాము. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇలాంటివి చేయకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కానీ, అంటే ఏ పండుగైనా కావచ్చు, భక్తి శ్రద్ధలతో మనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలంటే ఇలాంటి వెకిలి చేష్టలు ఆపేయండి. ఇలా మీరు చేయడం వల్ల మీరు చేసిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అని అనుకుంటున్నారు, ఒకసారి మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. కావాలంటే మనము పూజ చేసే వీడియోనో, పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చే వీడియోనో, లేదంటే మహిళలకు మనము పసుబొట్టు ఇస్తుంటాము, ఆ పసుబొట్టు ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటివి పెడితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివి పెడితే తప్పులేదు. సో ఇలా కుప్పి గంతులు వేయడము, వెకిలి చేష్టలతో నవ్వడము, వెకిలిగా రీల్స్ చేయడము, అది కూడా అమ్మవారి ముందే మన సాంప్రదాయానికి సిగ్గుచేటి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వేరే అంతర్జాతీయంగా ఉన్న మహిళలు మన సాంప్రదాయాల్ని, మన కట్టుబొట్లను వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తారు. కానీ అలాంటి సందర్భంలో ఇలాంటి రీల్స్ చూడడం వల్ల మన భారతీయ సాంప్రదాయానికి ఒక మచ్చగా నిలబడుతుంది. సో కాబట్టి ఇలాంటి వీడియోలు ఎవరు చెయ్యకండి. మన హిందూ ధర్మంలో శ్రావణ మాసంలో ముఖ్యంగా మన వరలక్ష్మి వ్రతంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ వరలక్ష్మి వ్రతం అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, మన మహిళలకు, మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుంది అనేసి స్వయాన పార్వతీదేవిని శివుణ్ణి అడగగా శివుడు ఈ విధంగా మనకి అన్ని చెప్పాడు. అంటే పూజ విధానము, ఏ పూజ చేయడం వల్ల ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది అనేసి చారుమతికి కూడా అమ్మవారు కలలో కనిపించి చెప్పారు. ఇంతటి మహత్తరమైన వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా
అపవిత్రం చేయడం అస్సలు సరికాదు. సో ఇవన్నీ మానుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఆ ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ ఒక్కటి మన ప్రజలకు చేరేలా చేయండి, కానీ ఇలాంటి కుప్పిగంతులు వేయడం మానేయండి. చూస్తూనే ఉండండి లలిత టాక్స్ని.